ఈసారి ఎండాకాలం త్వరగానే ప్రారంభమైంది. ఫిబ్రవరి నుంచే చాలా ప్రాంతాల్లో ఎండలు దంచికొడుతున్నాయి. దాంతో ప్రజలు అల్లాడిపోతున్నారు. ఈ క్రమంలోనే వరుణుడు నేనున్నానంటూ కరుణించాడు. పలు ప్రాంతాల్లో వర్షాలు కురిశాయి. దాంతో జనాలు ఎండవేడిమి నుంచి కాస్త ఉపశమనం పొందారు. ఇక చాలా ప్రాంతాల్లో వాతావరణం చల్లబడ్డం ప్రజలకు ఊరటనిచ్చింది. హైదరాబాద్తో పాటు ఇతర జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడింది. అయితే ఈ వర్షాలు సోమవారం వరకు కొనసాగుతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. భాగ్యనగరం సహా తెలంగాణలోని పలు జిల్లాల్లో వర్షాలు పడతాయని చెప్పింది. ఈ మేరకు కొన్ని జిల్లాలకు అలర్టు జారీ చేశారు అధికారులు. మార్చి 24 వరకు తెలంగాణలోని పలు జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేశారు. ఈ మేరకు ఆరెంజ్, ఎల్లో అలర్టులు జారీ చేశారు. హైదరాబాద్ ఉత్తర ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలకు అవకాశముందని వాతావరణ నిపుణులు పేర్కొన్నప్పటికీ గత కొన్ని రోజులుగా వేడిగాలుల కారణంగా సగటు గరిష్ట ఉష్ణోగ్రత 39 డిగ్రీల సెల్సియస్ నుండి 41 డిగ్రీల సెల్సియస్ వరకు ఉంది. అయితే మారుతున్న వాతావరణ పరిస్థితుల కారణంగా శుక్రవారం గరిష్ట ఉష్ణోగ్రతలు 36 డిగ్రీల సెల్సియస్కు పడిపోయాయని వాతావరణ శాఖ పేర్కొంది. ఈ పరిస్థితుల్లో సాధారణ ప్రజలకు మంచి ఉపశమనం కలిగించింది. మరోవైపు సోమవారం వరకు కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, వరంగల్, హన్మకొండ, జనగాం జిల్లాల్లో ఉరుములు మెరుపులతో వర్షాలు పడతాయని చెప్పారు. 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వేస్తాయని వెల్లడించారు. కొన్ని చోట్ల వడగళ్ల వాన కురిసే ఛాన్స్ ఉందని అలర్టు జారీ చేశారు. ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ జిల్లాల్లోని పలు మండలాల్లో ఈదురుగాలులు వేస్తాయని అధికారులు పేర్కొన్నారు.